Just like you hit a sixer in NTR Stadium in Tirupati. మన శ్రీనివాస్ మంగాపురం కూడా ఫస్ట్ సీన్ నుంచి సిక్సరే. 6 రోజుల్లో శ్రీనివాస్ మంగాపురం మీ ముందుకి. బాబు గారు జయకృష్ణ యొక్క పంచల పండగకి వచ్చినాడు. జయకృష్ణ యొక్క మూవీ రిలీజ్ ఈవెంట్కి రాలేడా? ఎందుకు రాలేడు? అఖిల్ ఫంక్షన్కి కూడా వెళ్ళాడు. అఖిల్ ఫస్ట్ సినిమా ఏదో వచ్చింది, ఆ సినిమా రిలీజ్ ఫంక్షన్కి ఫ్లాప్ అయింది. అఖిల్కి మళ్ళీ 10 ఏళ్ళ పాటు కెరీర్ కూడా లేదు. సో ఒక హీరో రావటం పోవటం వల్ల ఎవరికి కూడా కెరీర్ ఉంటుందని నేను అనుకోను. కానీ మహేష్ బాబు పంచెల పండగకి వెళ్ళాడు. పంచెల పండగ అంటే 16 ఏళ్ళు వచ్చిన కుర్రోడికి పంచె కడతారు. అది కొన్ని మతాల్లో కొన్ని కులాల్లో ఆచారం. అది అట్లా కృష్ణ గారి ఇంట్లో పంచెల పండగ జరిగితే ఇక్కడ ఫోటో చూడొచ్చు. మహేష్ బాబు వెళ్ళాడు. వాళ్ళ బాబాయ్ మహేష్ బాబుకి రమేష్ బాబు తండ్రి లాంటి వాడు. కృష్ణ గారు బిజీగా ఉంటే ఇంటికి పెద్ద కొడుకుగా ఉన్న రమేష్ బాబు వీళ్ళందరినీ చదివించటం, వీళ్ళకి డిసిప్లిన్గా ఉండేలాగా చేయటం, ఇవన్నీ చేసాడు. రమేష్ బాబు మహేష్ బాబు బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు ఇలాంటి సినిమాలు యాక్ట్ చేశారు కలిసి. తర్వాత నేను 1990లో చూశాను. మద్రాస్ దేవి థియేటర్లో స్పీడ్ సినిమాకి రిలీజ్ అవుతే అన్నదమ్ములిద్దరు కలిసి వచ్చారు. సో వాళ్ళది గొప్ప అనుబంధం వాళ్ళకి. రమేష్ బాబు కాలం చేసినప్పుడు మహేష్ బాబు గారు ఒక మెసేజ్ పెట్టాడు, అన్న ఈ జన్మకే కాదు అన్ని జన్మలకి నువ్వే నా అన్నవి అని. సో అలాగనే జయకృష్ణ గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబుతో పాటు ప్రివ్యూకి వెళ్ళాడు. ఇక్కడ సో ఇన్ని రకాలుగా అభిమానం ఉంది. మహేష్ బాబు ప్రొఫెషన్గా ఉంచుతాడు, బంధుత్వంగా ఉంచుతాడు. తన సినిమాల్లో వీళ్ళకి అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, వీళ్ళతో కలిసి సినిమాలు తీసినా తీయకపోయినా, వీళ్ళ సినిమాల ప్రమోషన్ రావడానికి మహేష్ బాబుకి ఏం అభ్యంతరం లేదు. మంజుల సినిమా రిలీజ్ చేస్తే అక్క మంజుల సినిమాకి మహేష్ బాబు టీవీలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు, మంజుల డైరెక్షన్ చేసినప్పుడు. సో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం మహేష్ బాబుకి వాళ్ళ ఫ్యామిలీని ఉద్ధరించకూడదు, జయకృష్ణ పైకి రాకూడదని కాదు. ఇక్కడ ఏంటంటే ఆయన వారణాసి సినిమా కాంట్రాక్ట్లో ఉన్నాడు. రాజమౌళి బాగా డిమాండింగ్ ఉన్న డైరెక్టరు, ఆయన గట్టిగా కాంట్రాక్టర్ వేసాడు. వారణాసి సినిమా లైన్లో ఉన్నంతకాలం ఎవరు కూడా వేరే పబ్లిక్ ఈవెంట్లో కనిపించకూడదు అని. సో కనిపిస్తే వారణాసి ఈవెంట్లోనే కనిపించాలి. ఆ కాంట్రాక్ట్ ఆపుతుంది. రాజమౌళి కనుక పర్మిషన్ ఇస్తే వస్తాడు. వచ్చినా రాకపోయినా వారం రోజుల నుంచి నేను చూస్తున్నాను జయకృష్ణ ఇంటర్వ్యూలు టీవీలో వస్తున్నాయి. When my నాన్నగారు and తాతగారు ఉన్నప్పుడు కూడా they always supported me a lot. In that moment like it అంటే for everyone that's watching it's just a movie. And July 30th the movie releasing is like that one day one movie. But for all of us working, for many people it's like an entire year. Like that for me it's like I would say a 7-year journey. So it's not just like a movie, it's like all the things ante ippudu daaka nenu chesinavi gaani, all the things that I went through with like so many ante personal or professional battles or whatnot. So it's very emotional for not just for me but Bangar Tate gaani for all of us, because I would say like in my journey to getting to this movie I've had to go through many ups and downs. Okay. And Bangar Tate ki ayani telusu. So that's why I think it's very emotional for us. మహేష్ బాబు ఎంత గొప్పడో, అతనికి ఎంత ఆత్మాభిమానం ఉందో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో, జయకృష్ణకి అంతకంటే పెద్ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకే తాను నుంచి వచ్చిన బట్ట. 2 చొక్కాలు ఉంటాయి కదా, తాను నుంచి కట్ చేసి ఇడికో చొక్కా ఆడికో చొక్కా ఇస్తారట. ఇద్దరు సూపర్ స్టార్ కృష్ణ బ్యాచే. సో సేమ్ రెస్పెక్ట్, సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఎక్కడా కూడా జయకృష్ణ మనం దొబ్బుతున్నాడు ఏంటంటే జయబాబు అనమని. కానీ అతనికేమి మహేష్ బాబు అంటే అగౌరవం లేదు. అలాగని చెప్పేసి మహేష్ బాబు చెంచాగిరి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అభిమానం ఎంతైనా ఉండొచ్చు, కానీ సొంత కాళ్ళ మీద నిలబడ్డాలి అనే ఒక ఇది ఉంది, నమ్మకం ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోకి వచ్చినప్పుడు నందమూరి వారసుడిగా, నందమూరి కుటుంబానికి చెందినవాడిగా తను గుర్తించాలని చాలా తాపత్రయపడ్డాడు. వీళ్ళేమో గుర్తించేవాళ్ళు కాదు, బాలకృష్ణ వీళ్ళందరూ గొడవ. ఎందుకు? వాళ్ళ అన్నకి మొదటి భార్య కొడుకు కాదు కదా, రెండో భార్య కొడుకు. వీళ్ళు రెండో భార్య కొడుకు అఫీషియల్గా రికగ్నైజేషన్ ఇవ్వనని చెప్పారు. ఆ టైప్లో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ పిచ్చ ఆలోచనలు, అలాంటి పిచ్చి కన్స్టెంట్స్ ఇక్కడ లేవు. ఎనీ కేస్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జయకృష్ణ మెచ్యూరిటీ. ఆ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే నాకు ఒక రజనీకాంత్ ఎంత మెచ్యూరిటీగా మాట్లాడతాడు ఇవాళ, అట్లాంటి ఒక ఫిలాసఫీ, అలాంటి ఒక డిసిప్లిన్, అలాంటి ఒక కామ్నెస్. కమల్ హాసన్ సినిమాల గురించి ఎంత ఇన్ఫర్మేటివ్గా, నాలెడ్జబుల్గా మాట్లాడతాడో అట్లాంటి ఒక నాలెడ్జ్, ఒక మంచి వ్యూస్. అలాగనే 350 సినిమాలు యాక్ట్ చేసిన కృష్ణ గారిలో ఉన్న డీసెన్సీ. కృష్ణ గారి డీసెన్సీ గురించి ఇప్పుడు పాతకాలం వాళ్ళు చెప్తూ ఉంటే వింటున్నాం. మురళీమోహన్ గారు వీళ్ళందరూ అవన్నీ కూడా ఇప్పుడు లైవ్లో జయకృష్ణ ద్వారా చూడబోతున్నాం. ఆ క్లాస్, ఆ కృష్ణ గారిలో ఉన్న క్లాస్ జయకృష్ణకి వచ్చింది. సో ఇది ఒక చాలా 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 అరుదైన ఒక గొప్ప క్వాలిటీస్ అతనిలో. అజయ్ భూపతి చెప్పినట్టు 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చాడు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. డెఫినెట్గా ఇట్లాంటి విజన్ ఉన్న అబ్బాయి రజనీకాంత్ లాగానే తన కెరీర్లో లెజెండరీగా ఉండే అబ్బాయి అవుతాడు. తెలుగు సినిమా లెజెండ్ అని పిలుస్తుంది జయకృష్ణనే. ఎవరో అభిమాని చెప్పినట్టు 4 సినిమాలు పడితే జయకృష్ణవి విషయమే, వివరం వేరేగా ఉంటుంది. నేనైతే జయకృష్ణ హైట్కి, పర్సనాలిటీకి, గ్రేస్కి కేజీఎఫ్ లాంటి మూవీస్ పడతాయని, నేషనల్ లెవెల్ మూవీస్లో మళ్ళీ బుక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ ఇవన్నీ సినిమాలు తీసేసిన తర్వాత వాళ్ళకి కూడా ఇప్పుడున్న ప్రభాస్కి వీళ్ళందరూ 10 ఏళ్ల నుంచి ఆ పొజిషన్లో ఉన్నారు. ముందు వాళ్ళు సర్వ్ చేయలేకపోతారు ఇట్లాంటి సినిమాలకి. వాళ్ళకు ఏజ్ అయిపోతుంది, పర్సనాలిటీ ఆహార్యం మారిపోతుంది. సో కొత్త స్టార్స్ రావాలి, అట్లాంటి సినిమాలు ఫుల్ఫిల్ చేసే ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి. అది మన జయకృష్ణ వచ్చాడు అనిపిస్తుంది. ఇంకా ఎవరో వచ్చినా అలాగ అవకాశాలు ఉంటాయి. కానీ అట్లాంటి ఎంతోమంది సినిమాల్లోకి వస్తారు, కానీ అందరికీ సడన్గా అట్లాంటి ఆహార్యం, అట్లాంటి వాచకం, అట్లాంటి ఇది ఉండదు. సో జయకృష్ణకి అది ఉందని క్లియర్ కనపడుతుంది. చాలా సినిమా చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. ఎంత ఓపెనింగ్స్ వస్తాయి అదంతా వేరే విషయం, కానీ డెఫినెట్గా గొప్ప సినిమా అవుతుంది.